జీవితంలోకి ఏం తెచ్చుకుంటున్నాము? పాపము తెచ్చుకుంటున్నాము. అది పాపము ఆలోచనలో కావచ్చు, తలంపుల్లో కావచ్చు, నడవడికలో కావచ్చు, వినికిడిలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, మన యొక్క జీవిత విధానములో కావచ్చు. ఎలాగోలాగా జీవితంలో ఏది చోటు చేసుకుంటుందంటే పాపము ఎంటర్ అవుతుంది, పాపము చోటు చేసుకుంటుంది. అది రక్షణ పొందాం, మారు మనసు పొందాం. అయినా కానీ హృదయములోకి, జీవితములోకి పాపం ఎంటర్ అవుతుంది. ఉన్న పాపమును బట్టి, కలిగి ఉన్న పాపమును బట్టి మన మనవి దేవుడు ఆలకించే స్థితిలో